శ్రీమాత్రే నమః. జ్యోతిషంలో శనిగ్రహానికి సంబంధించిన కొన్ని విశేషాలు నేడు తెలుసుకుందాం. మీ డాక్టర్ ర్యాలి శ్రీనివాసు విరచిత శనిగ్రహ దోష నివారణ ప్రయోజనాలు. సాధారణంగా పాపగ్రహ వర్గులో శనిని చేర్చారు. శుభగ్రహాలు పాపగ్రహాలు అని చెప్పుకుంటున్న విధానంలో పాపగ్రహాల్లో శని పేరుని చేర్చడం చేత మామూలుగా మాట్లాడుకునేటప్పుడు కూడా శని పట్టాడని, శని వదలటం లేదని, శని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, అలాగే శనికి సంబంధించినంత వరకు శని అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని అని 3 విధాలైనటువంటి పద్ధతుల్లో ఇబ్బందులకు గురి చేస్తాడని రకరకాలుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే శనీశ్వరుడు అనేటువంటి మాట భగవంతుడికి సంబంధించినటువంటి అంశంగా పరిగణించండి. ఎందుకంటే కర్మకారకుడు శనీశ్వరుడు, శని భగవానుడు. మానవ జీవితంలో కర్మను నిర్దేశించేటటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడు. కాబట్టి శనీశ్వరుడు అనేటువంటి మాట మనము అన్ని విధాలా ఆమోదించవచ్చు. మనిషి చేసేటటువంటి కర్మలు సత్కర్మల, దుష్కర్మల అనేటువంటివి ప్రధానమైనటువంటివి. మానవ జీవితంలో ప్రతిరోజు మనం చేసే పని మీద, అంటే కర్మ మీద శనిగ్రహం యొక్క ప్రభావం చాలా ఉంటుంది. కర్మను నిర్దేశించేటటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడు శని భగవానుడు. ఈవేళ అనగా ఈ మంగళవారం శనీశ్వర జయంతి అని కూడా చెప్పుకుంటాం. వైశాఖ అమావాస్య రోజున శని భగవానుడు జన్మించినట్టుగా మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి. అయితే ఈ శని అనేటువంటిది గ్రహ గతులలో 2.5 సంవత్సరముల పాటు ఒకే రాశిలో ఉంటుంది. ఏదైనా ఒక రాశికి ఏలినాటి శని అనేటువంటిది 7.5 సంవత్సరములు ఉంటుంది. ప్రతి మానవ జీవితంలోనూ 30 సంవత్సరములకు ఒకసారి ఏలినాటి శని అనేటువంటిది ప్రవేశిస్తుంది. కాబట్టి ఈ ఏలినాటి శని అనేటువంటిది జన్మరాశికి 12వ స్థానంలోను, జన్మరాశిలోను, జన్మమునకు ద్వితీయంలోను అనగా రెండింట ఉన్నంత కాలం కూడా మనకి ఏలినాటి శని ఉన్నట్లుగా భావిస్తారు. శని ఏ రాశిలోనైనా 2.5 సంవత్సరముల పాటు ఉండడం అనేది మనకి జరుగుతూ ఉంటుంది. ఇటీవలే శని మీనరాశి ప్రవేశం చేయడం జరిగింది. కుంభరాశి నుండి మీనరాశి ప్రవేశం మనకి ప్రస్తుత గ్రహచారంలో తెలుస్తుంది. అయితే శని యొక్క ప్రభావాలు ఏ విధముగా ఉంటున్నాయి అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం పరిశీలించేటప్పుడు శని ఈశ్వరుడి యొక్క బాధల్ని తట్టుకునేటటువంటి వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం. శని భగవానుడు యొక్క రూపలావణ్యాలను మనం చూసుకుంటే శనీశ్వరుడు మనిషిని చూడగానే శని యొక్క ప్రభావం మనిషి మీద ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలను చూస్తే శని భగవానుడు ఆవహించినటువంటి వ్యక్తి లేదా శని బలముగా కలిగినటువంటి వ్యక్తి ఏహ్యభావముతో అంటే చూడగానే మనకి మనిషి మీద సదభిప్రాయము ఏర్పడదు. అందుకే జన్మలగ్నంలో శని ఉన్నటువంటి వాళ్ళు కోపోద్రిక్తమైనటువంటి రూపలావణ్యాలతో ఉండడము, మనిషి ముఖంలో ఏదో తెలియనటువంటి బాధ ఉండడము, అలాగే మనిషి చూసిన వెంటనే అమ్మో ఇతనికి ఎదురుగా మనం వెళ్ళకూడదు అనేటువంటి భావం ఎదటి వాటిలో కలగడం, ఇలాగా రూపలావణ్యాల మీద, మనిషి యొక్క వ్యక్తిత్వము మీద, మనిషి తనుస్థానము శరీరము మీద, అలాగే మనిషి యొక్క మానసిక స్థితి మీద చాలా ప్రభావం చూపుతాడు. శనిని సాధారణంగా మందగమనము నాకు కారకుడు అని చెప్పుకుంటాము. కాబట్టి ఏ మనిషిలోనైనా ఈ అతి నెమ్మదితనము శని యొక్క ప్రభావం. ఏ పని ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉండిపోయేటటువంటి పనులు అన్నిటికీ శని భగవానుడే కారణం. ప్రతిదీ నెమ్మదించి చేయడము, ఆలోచించి చేయడము, చేస్తే ఏమవుతుందోననే సందేహపడటము, ఇలాంటివన్నీ కూడా శని యొక్క లక్షణాలే.
ఏ పని ఎప్పటికీ పూర్తి కాకపోవడము, విసుగు, చికాకులు, కోపము ఇలాంటివన్నింటికీ కూడా కారణము శని భగవానుడే. అంటే స్వతసిద్ధమైనటువంటి లక్షణాలు. ఏదైనా ఒక పనిని నిర్దేశించినప్పుడు ఆ పని చేసేటటువంటి విధానములో అలసత్వము, బద్ధకము, ఎప్పటికీ ఆ పని పట్ల శ్రద్ధ చూపకపోవడము, అసలు పని చేయడం అంటేనే ఇష్టం లేకపోవడము ఇలాంటివన్నీ శని యొక్క లక్షణాలు. అంచేత జన్మలగ్నములో శని ఉన్నప్పటికీ, జన్మలగ్నము శని నక్షత్రములో పడినప్పటికీ ఈ లక్షణాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి జాతక నిర్దేశం చేసేటప్పుడు శని భగవానుడి యొక్క లక్షణాలను మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఏలినాటి శని ప్రవేశించినప్పుడు చాలామంది మంచి జరుగుతుందని కూడా చెప్పుకోవడం మనం చూస్తూ ఉంటాం. అంటే పని ప్రారంభించినప్పుడు నెమ్మదించిన తర్వాత ఎక్కువ స్థాయిలో ఆ పనిని విస్తృతంగా చేయడం కూడా శని యొక్క లక్షణములే. అందుకే శనీశ్వరుడు యొక్క స్తోత్రం చేసినప్పుడు కూడా మనము శని యొక్క లక్షణాలనే చెప్పుకుంటాం. నమో దీర్ఘాయ శుష్కాయ కాలదృష్ట నమోస్తుతే అంటాడు. దీర్ఘమైనటువంటి లేదా తక్కువ అయినటువంటి స్థితులకు రెండింటికి ఆయనే కారకుడు. అందుకే ఆయుర్దాయ కారకుడు శని అని శని గ్రహాన్ని చెప్పుకుంటాం. శనికి ఎందుకు భయపడతారంటే ఆయుర్దాయమును ఇచ్చువాడు, ఆయుర్దాయమును తీసేసేవాడు కూడా శని భగవానుడే. అంచేతే ఆయుర్దాయాన్ని కట్టేటప్పుడు జాతక చక్రంలో కూడా శని యొక్క స్థితిని కడతారు. అష్టమం అధిపతి ఆయుర్దాయమును నిర్ణయిస్తే శనీశ్వరుడు ఆయువు ఏ స్థాయిలో ఉంచుతాడు అనేటువంటిది కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. శనీశ్వరుడి యొక్క ఈ భయాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. అర్ధాష్టమ శని అంటే శని లగ్నాత్తు 4వ స్థానంలో లేదా ఇప్పుడు గోచారంలో మీ నక్షత్రం నుండి 4వ రాశిలో గనక శని ఉంటే దానిని అర్ధాష్టమ శని అంటాం. అంటే 4వ స్థానము అంటే సర్వసౌఖ్య స్థానము, బ్రహ్మస్థానము అని కూడా చెప్పుకుంటాం. ఎందుచేతనంటే 4వ ఇంట శని ప్రవేశించినప్పుడు బంధు విరోధి, కుటుంబమునకు దూరమగుట, బంధువులందరితోటి దెబ్బలాడుట, గొడవలు పడుట, వాహనములతో ప్రమాదములకు గురియగుట, నలుగురి చేత అవమానింపబడుట, కుటుంబీకులే తనని తాను తిరస్కరించుట ఇలాంటివన్నీ కూడా మనకి 4వ ఉన్నప్పుడు. బంధు సౌఖ్యం ఉండదు, ఆహారం వేళకు తినరు, గృహము నుండి విడిచి వేరే చోటకు వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచన, ఇలాంటివన్నీ కూడా శని అర్ధాష్టమంలో ఉన్నప్పుడు 4వ ఉన్నప్పుడు ఇచ్చేటటువంటి ఫలితాలు. అలాగే అష్టమంలో శని ఉన్నప్పుడు ప్రాణాంతకమైన సమస్యలు ఇవ్వడము, ఎప్పుడూ కష్టాలకు లోనయ్యేటటువంటి జీవన విధానము, కష్టములను కొని తెచ్చుకొనుట, ఆలోచన చేయలేకపోవుట, సమస్యలలోకి కూరుకుపోవుట ఇలాంటివన్నీ కూడా అష్టమ శనిలో సంభవిస్తాయి. ఇక ఏలినాటి శనిలో ఉన్నప్పుడు వ్యయంలో మన రాశి నుండి 12వ స్థానంలో శని ఉన్నప్పుడు కలిగేటటువంటి ఫలితాలు కూడా దుష్పరిణామాలు ఇస్తాయి. తరచుగా హాస్పిటల్ దర్శనము చేయడము, అనారోగ్యములు పాలవడము, ఎవరో ఒకరి చేత అవమానములు పడటము, ఏ పని సంకల్పించినా జరగకపోవడము ఇవన్నీ 12వ స్థానంలో ఉన్నప్పుడు. అలాగే జన్మలగ్నములో శని ప్రవేశించినప్పుడు మానసికమైనటువంటి వేదన, శారీరకమైనటువంటి రుగ్మతలు, ఏ పని చెయ్యలేకపోవడము, ఏ పని చేద్దామన్నా ముందుకి సాగలేకపోవడము ఇలాంటివన్నీ మనకి జన్మములో ఉన్నప్పుడు. ద్వితీయంలో ఉన్నప్పుడు మాట పట్టింపులు రావడము, ధనమును నష్టపోవడము, వివాహాది ప్రయత్నాలకు ఒక్కొక్కసారి అనుకూలముగా ఉండి మరొకసారి వాటినే విడిపోవడము అనేటువంటివి, అలాగే మాట తొందరగా వదిలిపెట్టేయడము, ఇతరులతోటి ద్వేషించబడటము, ఇతరులను ఏదో ఒకటి అని వాళ్ళతో గొడవలు పడటము ఇలాంటివన్నీ కూడా, కుటుంబము పట్ల శ్రద్ధ చూపకపోవడము ఇలాంటివన్నీ మనకి ద్వితీయంలో ఉన్నప్పుడు జరుగుతాయి. శని ఏ రకమైనటువంటి ఫలితాలు ఎవరెవరికి ఇస్తాడు అనేటువంటి విషయాలను కూడా మనము ఒకసారి పరిగణలోకి తీసుకోవాలి. శని లగ్న జాతకులు కొంతమంది ఉన్నారు. మకర కుంభాలకు శని లగ్నాధిపతి. అలాగే వృషభ తులారాశులకు యోగవంతమైనటువంటి జీవితాన్ని ఇచ్చేటటువంటి వాడు. కోణాధిపత్యం వచ్చినటువంటి స్థితిలో శని మంచి ఫలితాలు ఇస్తాడని చెప్పుకున్నారు. వృషభ లగ్నానికి భాగ్యరాజ్యాధిపత్యం చేత, తులా లగ్నానికి చతుర్థ పంచమాధిపత్యము చేత శుభ ఫలితాలు శని ఇస్తాడు అని చెప్పేసి శాస్త్రం రాసింది. అయినప్పటికీ శని ఏ పనినైనా సరే మనము ప్రారంభించాలి అని అన్నప్పుడు శని యొక్క స్థితిని మనము జాతక చక్రంలో పరిశీలించాలి. నెమ్మదితనమునకు కారకుడు, నిరాశకు కారకుడు, అసహనమునకు కారకుడు,
ఏ పని ముందుకు సాగకపోవడానికి కారకుడు. కానీ శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి సందర్భంలో ఇవన్నీ కనిపించినా అమితముగా ఇస్తాడు, ఎక్కువగా ఇస్తాడు. శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి సందర్భములలో శని లాంగ్ అండ్ వ్యాస్ట్, దీర్ఘకాలికమైనటువంటి ఫలితాలు ఇస్తాడు, దీర్ఘకాలికంగా మంచి ఫలితాలు ఇస్తాడు. అలాగే ఎక్కువ ఫలితాలు ఇచ్చేటటువంటి సందర్భాల్లో కూడా శని యోగాలను ఇస్తాడు. ఏది ఏమైనప్పటికీ పాపగ్రహం అని ఎప్పుడైతే చెప్పామో ఏదో ఒక రకముగా శని వల్ల శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి లగ్నాల్లో పుట్టినప్పటికీ కూడా దానిని మాత్రము స్పృశించే తర్వాత మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది అనేటువంటిది కూడా మనం గమనించాలి. అంచేతనే శనిని పాపగ్రహ కూటమిలో ఒక గ్రహంగా నిర్ణయించడం అనేటువంటిది పరాశరుడు కూడా చేశాడు. పరాశర జ్యోతిషాస్త్రంలో మనకి ఈ విషయాలన్నీ కూడా తేటతెల్లమవుతాయి. అయితే శని ఉన్నటువంటి స్థానమును బట్టి జాతక చక్రంలో లగ్నాత్తు శని ఉన్న స్థానమును బట్టి మనం ఆయా ఫలితాలను నిర్దేశించడం అనేది చాలా అవసరం. అంతే తప్ప మిడిమిడి జ్ఞానంతో మనము ఆ శని యొక్క ఫలితాలను నిర్ధారణ చేయలేము. కూలంకషంగా మనము శని యొక్క ఫలితాలను నిర్ధారణ చేసి దానికి తగినటువంటి పరిష్కార మార్గములు కనుగొనవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి శనిగ్రహమునకు ప్రతిరోజు కూడా మనము ఉదయమనే సూర్యోదయ కాలంలోనే సంధ్యావందనం చేయడము, సంధ్యావందనానంతరము పక్షులకు ఆహారము నీరు అందజేయడము, అలాగే వృద్ధులకు వికలాంగులకు కూడా వారి అవసరాలు తీర్చడానికి మనము సిద్ధముగా ఉండడము, అలాగే దీనులు అన్నార్థులైనటువంటి వాళ్ళకి ఆహారం అందించడము, వాళ్ళకి ఆశ్రయం కల్పించడము, ఇలాంటివన్నీ కూడా. ఎందుకంటే శని భగవానుడు ఇష్టపడేటటువంటి ప్రాంతములు, నీచ ప్రాంతములు, దుష్ట ప్రాంతములు, ఇలాంటి నిరుపయోగమైనటువంటి ప్రాంతములలోనూ ఆయన నివాసం ఉంటాడు. అంచేత సుఖ సౌఖ్యాలకి, సౌభాగ్యాలకి లేదా సంతోషములకు ఆలవాలమైనటువంటి కేంద్రములలో శని భగవానుడు నివాసము చేయడు. బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరములు. పశుపక్ష్యాదుల్లోనూ జంతువుల దగ్గర, జంతు చర్మముల దగ్గర, జంతు చర్మములతో నివాసం ఉండేటటువంటి వాళ్ళు, నీచమైనటువంటి వృత్తులు చేసేటటువంటి వాళ్ళు, అన్య సాంప్రదాయబద్ధులైనటువంటి మ్లేచ్చులు అనబడేటటువంటి వాళ్ళ దగ్గర శని భగవానుడు కొలువై ఉంటాడు. అందుకే పరిహారములు చేసుకునేటటువంటి వాళ్ళు మరీ ముఖ్యముగా వాటిని మనం ఎక్కువగా వారందరినీ బాగా చూసుకోవడం అనేటువంటిది చేయాలి. ఇంట్లో ఉండేటటువంటి వృద్ధులకు, వృద్ధ మహిళలకు, వితంతువులకు, అన్నార్థులకు, దీనార్థులకు, ఏ ఆశ్రయము లేనటువంటి వారికి మనము ఇళ్లల్లో ఆ సేవలు చేయడం వల్ల కాస్త వరకు శని యొక్క ప్రభావం నుండి బయటపడతారు. ఉదయమునే ప్రతి శనివారము కూడా నువ్వుల నూనె దీపము పెట్టి ఆ దీపం యొక్క కాంతి వేడిలోను కాసేపు శని యొక్క స్తోత్రమును, శని యొక్క అష్టోత్తరమును, శని ప్రార్థనను చేయడం అనేటువంటిది మంచి ఫలితాలు ఇస్తుంది. కాబట్టి శనీశ్వరుడికి భయపడకుండా, శని కూడా భగవంతుడితో సమానము, ఏ గ్రహము కూడా సత్ఫలితాలను, ఏ గ్రహము కూడా దుష్ఫలితాలను ఇవ్వదు. శాస్త్రబద్ధముగా మనిషి పుట్టినటువంటి సమయమును బట్టి మనం ఈ ఫలితాలను చూడటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరంతా గుర్తించవలసినటువంటి విషయాలు శని భగవానుడికి. శని భగవానుడిని మనము నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం అని చెప్పేసి మనకి ప్రతి పంచాంగంలోనూ కూడా శని యొక్క స్తోత్రము, ధ్యాన శ్లోకము ఉంటాయి. అలాగే శని యొక్క క్యారెక్టరైజేషన్స్, లక్షణములు ఏ విధముగా ఉన్నాయి, శని ఎవరి మీద ఎక్కువ ప్రభావం చూపుతాడు, వికలాంగుల మీద ఎక్కువగా ప్రభావం చూపుతాడు, మనిషి కురూపి రూపము, స్వరూపము సక్రమముగా లేనటువంటి, పీలగా ఉండేటటువంటి, సన్నగా పొడవుగా ఉండేటటువంటి వాళ్ళ మీద ఎక్కువగా ప్రభావం చూపుతాడు. శని యొక్క దోషములు ఉన్నప్పుడు అటువంటి వ్యక్తులను మనము ఆదరించడం చేయాలి. ఇలాంటి విషయములన్నీ కూడా గుర్తుపెట్టుకుని శనీశ్వరుడికి మనము అన్ని రకములుగాను కూడా ధ్యానం చేసి శని యొక్క ఫలితాలు. ఇప్పుడు ప్రస్తుత కాలంలో కుంభరాశిలోకి నుండి ఎప్పుడైతే మీనరాశిలోకి ప్రవేశించాడో శని యొక్క ప్రభావము అక్కడ 3 నక్షత్రముల మీద ఉంటుంది. పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదములు, అలాగే రేవతి నక్షత్రము 4 పాదముల మీద కూడా శని ఎక్కువ ప్రభావాన్ని చూపుతాడు. ఈ పూర్వాభాద్ర మీద గురు నక్షత్రం మీద ఉంటాడు కాబట్టి శని లగ్న జాతకులు ఎవరికి కూడా మంచి ఫలితాలు రావు. అదే శని లగ్న జాతకులకు మంచి ఫలితాలు ప్రథమ పాదం, 4వ పాదం ఏదైతే పూర్వభద్ర నుంచి అటువైపు ఎప్పుడైతే ఉత్తరాభాద్ర నక్షత్రంలో ప్రవేశిస్తాడో అప్పటి నుంచి మంచి ఫలితాలు వాళ్ళు అందుకోవడానికి సిద్ధంగా ఉండండి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుత కాలంలో శని యొక్క ప్రభావం గోచారం రీత్యా కూడా ఒకసారి మనము మరలా చూద్దాం.